హలో అండి. అందరికీ నమస్కారం. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ 'దేవుడు సాక్షి'. ఒక గ్రామంలో గోవిందప్ప అనే దొంగ ఉండేవాడు. దొంగతనం అతని కులవృత్తి. అతని తండ్రి, తాతలు కూడా దొంగలే. గోవిందప్పకు ఒక చెల్లెలు ఉండేది. ఆమెకు దేవుడు అని ఒక కొడుకు ఉండేవాడు. ఆమె వాణ్ణి దొంగతనం నేర్చుకునేటందుకు గోవిందప్ప వద్దకు పంపింది. దేవుడికి పుట్టుకతోనే దొంగకు కావలసిన లక్షణాలన్నీ ఏర్పడ్డాయి. అందుచేత వాడు మేనమామ శిక్షణలో అతణ్ణి మించిన దొంగగా తయారయ్యాడు. గోవిందప్ప దేవుణ్ణి వెంటబెట్టుకోకుండా దొంగతనానికి బయలుదేరేవాడు కాడు. ఒకసారి గోవిందప్ప దేవుడు కలిసి దొంగతనానికి గాను మరొక గ్రామం వెళ్లారు. వారు అక్కడికి చేరేసరికి చీకటి పడింది. అక్కడి న్యాయాధికారి శ్రీమంతుడు. ఆ సంగతి తెలిసి వాళ్ళు ఆ న్యాయాధికారి ఇంట దొంగతనం చేద్దామనుకున్నారు. న్యాయాధికారికి పిల్లలు లేరు. ఆయన భార్య తరచూ ఏవో నోములు నోచి ఉపవాసాలుండేవారు. న్యాయాధికారి ప్రతిరోజు చాలా పొద్దుపోయి ఇంటికి వచ్చేవాడు. ఈ సంగతి తెలిసి గోవిందప్ప, దేవుడు పెందలాడే తమ పని ముగించుకుందామనుకున్నారు. నాకు ఆకలి దహించుకుపోతున్నది. తినటానికి ఏమన్నా దొరుకుతుందేమో చూస్తాను అన్నాడు దేవుడు. నేను మేడమీదికి వెళ్ళి ఏమైనా దొరుకుతుందేమో చూస్తాను. నువ్వు ముందు వచ్చినా నేను ముందు వచ్చినా ఈ చెట్టు కింద ఉండాలి, సరేనా అన్నాడు గోవిందప్ప. అతను పైకి వెళ్ళాడు. దేవుడు లోపల ప్రవేశించి దగ్గరగా వేసి ఉన్న తలుపు గడియ పెట్టి పిల్లిలాగా చప్పుడు చేయకుండా వంటింటి దాకా వెళ్ళి లోపలికి తొంగి చూశాడు. ఇల్లు నిశ్శబ్దంగా ఉన్నది. న్యాయాధికారి భార్య కొంగు పరుచుకుని కునుకు తీస్తున్నది. దేవుడి మందిరం ముందు వంటకాలు పెట్టి ఉన్నాయి. సంగతేమంటే ఆనాడు ఏకాదశి. న్యాయాధికారి, ఆయన భార్య రోజంతా ఉపవాసం చేశారు. రాత్రి తినటానికి భార్య పాయసము, పెసరట్టులు చేసి భర్త కోసం ఎదురు చూస్తూ నడుము వాల్చింది. ఉపవాసం చేసి ఉండటాన ఆమెకు ఇట్టే నిద్ర పట్టేసింది. దేవుడు మెల్లిగా వంటకాల వద్ద చేరి పాయసము, పెసరట్లు పూర్తిగా తినేశాడు. ఇంకా ఉంటే తినేవాడే కూడాను. వాడు జన్మలో ఎన్నడూ అలాంటివి తిని ఎరగడు. వాడు వచ్చినట్టే వెళ్ళిపోదామనుకుంటుండగా వీధివాకిలి తలుపు ఎవరో గట్టిగా బాదారు. ఆ చప్పుడుకు నిద్రపోతున్న ఇల్లాలు లేచి వచ్చే వచ్చే అంటూ వెళ్ళిపోయింది. బయటికి జారుకునే అవకాశం లేక దేవుడు వంటింట్లో అటక మీదికి ఎక్కి దాక్కున్నాడు. ఆ వచ్చినవాడు న్యాయాధికారి. ఆకలి దహించుకుపోతుండటం వల్ల ఆయన తిన్నగా వంటింట్లోకి వచ్చి వంట సిద్ధమైందా అని భార్యను అడిగాడు. నీకోసమే చూస్తున్నాను అంటూ ఆమె వచ్చి చూస్తే పాత్రలు ఖాళీగా ఉన్నాయి. న్యాయాధికారి కోపం ఆపుకోలేక, నేను వచ్చినదాకా ఆగలేక అంతా నువ్వే తినేశావా అన్నాడు భార్యను. నేనా? మీరు తినకుండా నేను ఏనాడన్నా తిన్నానా? నేను తిన్నది లేనిది ఆ దేవుడు చూస్తూనే ఉన్నాడే అన్నదామె. నువ్వు తినకపోతే ఇంకెవరు తింటారు అన్నాడు భర్త. నాకు కాస్త కునుకు పట్టింది. ఆ సమయంలో ఆ దేవుడు తిన్నాడేమో అన్నది భార్య. దేహశుద్ధి చేస్తే గాని నువ్వు నిజం చెప్పవు అని భర్త అవతలికి వెళ్ళి ఒక కర్ర తెచ్చాడు. ఇదంతా చూస్తున్న దేవుడికి న్యాయాధికారి మీద కోపం వచ్చింది. వాడు అటక మీద నుంచి భార్యాభర్తల మధ్యకు దూకి, ఆవిడ నిజమే చెప్పింది, నేనే దేవుణ్ణి, మీ ఇద్దరి ఫలహారము నేనే తినేశాను, ఆవిడ్ని ఎందుకు నిష్కారణంగా కొడతావు అన్నాడు. న్యాయాధికారి తెల్లమొహం వేసి దేవుడికేసి చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో బయటి నుంచి దేవుడు అంటూ చిన్నగా పిలుపు వచ్చింది. వస్తున్నా అంటూ దేవుడు దర్పంగా బయటికి వెళ్ళిపోయాడు. గోవిందప్ప మేడ మీద ఎంత వెతికినా డబ్బు దొరకలేదు. కొంతసేపటికి అతడికి వంటింట్లో నుంచి గట్టిగా మాటలు వినిపించాయి. దగ్గరికి వచ్చి వింటే దేవుడు అన్న మాట, దేవుడి గొంతు వినిపించాయి. తన మేనల్లుడు ఇంటివారికి దొరికిపోయాడని భయపడి పిలిచి చూశాడు. దేవుడు వస్తున్నాననటం విని గోవిందప్పకు ఆశ్చర్యం కలిగింది. వాళ్ళిద్దరూ తిరిగి పోయేటప్పుడు దేవుడు చేసిందంతా విని గోవిందప్ప, దొంగ అంటే నువ్వే దొంగవురా, దొంగతనం చేసిందేగాక చేశానని ఘరానాగా ఇంటిల్లిపాదికి చెప్పి వచ్చేశావు అని మెచ్చుకున్నాడు.
న్యాయాధికారి భార్యకు వాళ్ళు దొంగలై ఉంటారని తట్టి, పట్టుకోండి పట్టుకోండి, అలా నిలబడతారేం అని హెచ్చరించిన మీదట న్యాయాధికారి బయటకు పరిగెత్తాడు. కానీ అప్పటికే దొంగలు కనుమాటు అయ్యారు. ఇదండి దేవుడు సాక్షి అనే కథ. ఇప్పుడు దొంగ దెయ్యాలు అనే కథ విందాం. ఒక ఊళ్ళో ఇద్దరు దొంగలుండేవాళ్ళు. ఒకడు దొంగతనంలో నిపుణుడు. రెండోవాడు పట్టుబడకుండా తప్పించుకోవటంలో నిపుణుడు. ఒకసారి ఆ ఊరి పండితుడు ఇల్లు తాళం పెట్టి పక్క గ్రామంలో జరిగే పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళాడు. అవకాశం చూసుకుని దొంగలిద్దరూ ఆ రాత్రి పండితుడి ఇంట జొరబడ్డారు. ఇంట్లో దొరికినదంతా మూటలు కట్టి బయటపడటానికి చూస్తున్నారు. ఆ సమయంలో ఒక రైతు దొంగల జాడ పసిగట్టి దొంగలు దొంగలు అని గట్టిగా కేకలు పెట్టాడు. ఆ కేకలకు చాలామంది దుడ్డు కర్రలతో వచ్చి పండితుడి ఇల్లు చుట్టుముట్టారు. ఇదంతా చూసి లోపల ఉన్న దొంగలు హడలిపోయి తలుపులు లోపల గడియ పెట్టుకుని భయంతో వణకసాగారు. కొంచెం సేపు అయ్యాక యుక్తిపరుడైన దొంగ రెండోవాడితో మనం భయపడి లాభం లేదు, ఎలాగైనా తప్పించుకునే మార్గం చూడాలి అంటూ ఒక ఉపాయం చెప్పాడు. తర్వాత మొదటివాడు ఆడగొంతు పెట్టి బయట ఆ గలాబా ఏమిటి మామా అని గట్టిగా అన్నాడు. రెండోవాడు గొంతు మార్చి ఒసే సింగి, వాళ్ళంతా పిచ్చివాళ్ళులే, మనం దెయ్యాలమని తెలియక దొంగలమనుకుని నానా హైరానా పడుతున్నారు. మనం అసలు ఇక్కడికి రావటమే పొరపాటే. ఈ బాపనయ్య ఇంట్లో మనం పీక్కు తినటానికి కోళ్ళు లేవు, గొర్రెలు లేవు. మళ్ళీ తెల్లవారుతుందేమో. చప్పున పెదరెడ్డి గారింటికి పోదాం పద. అక్కడ బోలెడన్ని గొర్రెలు కోళ్ళు ఉంటాయి. కడుపారా మెక్కి తెల్లవారే లోపుగా గూడు చేరుకోవచ్చు అన్నాడు. సరే మామా అన్నాడు మొదటివాడు ఆడగొంతుతో. ఇదంతా బయటివాళ్ళు విని దెయ్యాలురా బాబు దెయ్యాలు, పదండిరా పదండి, చప్పున ఈ సంగతి పెదరెడ్డి గారికి చెబుదాం, లేకపోతే ఆయన ఇల్లు చేరుకుంటాయి అని ఒక్క పిట్ట మిగలకుండా అందరూ పెదరెడ్డి గారింటికేసి పరిగెత్తారు. వాళ్ళు వెళ్ళిపోగానే దొంగలు మూటలను నెత్తిన పెట్టుకుని జారుకున్నారు. జనం కోలాహలం విని పెదరెడ్డి గారు భయపడుతూ లేచాడు. బాబోయ్ కొంప మునిగింది, దెయ్యాలు పండితుడి ఇంటికి వచ్చి అక్కడి నుంచి మీ ఇంటికి వచ్చాయి అంటూ జరిగినదంతా చెప్పారు జనం. ఒకరు ఇద్దరూ కాదు, అందరూ ఒకే మాట చెప్పటం చేత పెదరెడ్డి బెదిరిపోయి గొర్రెల దొడ్డికి బలసాలులను కాపలా పెట్టించాడు. భూతమాంత్రికులను పిలిపించాడు. భూతవైద్యులు మంత్రాలు చదువుతూ వేపమండలు, చేటలు, చీపిరి కట్టలు ప్రయోగించారు. ఈ విధంగా తెల్లవారింది. మంత్రగాళ్ళు బహుమానాలు పుచ్చుకుని వెళ్ళిపోయారు. మర్నాడు పండితుడు సకుటుంబంగా తిరిగి వస్తుండగానే గ్రామస్తులు ఆయనకు జరిగినదంతా చెప్పారు. కానీ ఆయన ఇంట్లోకి వెళ్ళి చూసుకునేసరికి ఇంట్లో పూచిక పుల్ల లేదు. ఆయన కోపంతో, మీ పిండాకుడు దెయ్యాలు, ఇంతమంది కలిసి నా ఇల్లు దొంగలు దోచుకొనిచ్చారు, వాళ్ళను తప్పించుకుపోనిచ్చారు అని అందరినీ తిట్టిపోశాడు. ఈ మాట తెలిసి పెదరెడ్డి, అయ్యో నిష్కారణంగా భూతవైద్యుల మొహాన డబ్బు పోస్తినే అని విచారించాడు. ఇదండి దొంగ దెయ్యాలు అనే కథ. ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.